నెక్స్ట్ మనం విశాలమైన విశాఖపట్నం. ఇంకా ఇప్పుడు మనం అలా వెళ్ళగా 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 విశాఖపట్నం చేరుతాం కొద్ది క్షణాల్లో. చేరే ముందు విశాఖపట్నం గురించి మనం ఎవరికి చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. ఇక్కడ హార్బర్ ఉంది, డాల్ఫిన్ హౌస్ ఉంది, అన్ని ఉన్నాయి, బీచ్ ఉంది, రామకృష్ణ బీచ్ ఉంది, చాలా ఉన్నాయి, ఇంకా బోల్డ్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. పూర్ణ మార్కెట్ ఉంది, హిస్టారికల్ గా కూడా బోల్డ్ ఉన్నాయి. కానీ ఇందాక మనం ఇంకేదో సందర్భంలో ఆర్మీ గురించి, ఇండియన్ నేవీ బుద్ధిస్ట్ కొండలు తొట్ల కొండలు అనుకున్నాను కదా. కనెక్టెడ్ టు నేవీ, కనెక్టెడ్ టు ఇండియన్ హిస్టరీ, రెండు విషయాలు నాకు గుర్తొస్తాయి. ఒకటి డేట్స్ బ్యాక్ టు 1780. మన అందరం హిస్టరీ చదువుకున్నప్పుడు వి ఆల్ రీడ్ దట్ సిపాయి మ్యూటినీ, అంటే ఈ బ్రిటిష్ వాళ్ళకి అగెన్స్ట్ గా మొదటి తిరుగుబాటు 1857లో మీరట్ లో జరిగిందని. అది ఫస్ట్ సిపాయి మ్యూటినీ, సిపాయి తిరుగుబాటు. మన హిస్టరీలో పెద్ద చాప్టర్ చదువుకోం. కానీ అంతకన్నా ముందు చిన్న చిన్న తిరుగుబాట్లు జరిగాయి. అవి పెద్దగా ఎక్కడ రావలేదు. దాంట్లో వెల్లూరు తిరుగుబాటు అని, వెల్లూరు రెబెల్ అంటారు, తమిళనాడులో వెల్లూరు. అలాగే మన వైజాగపట్నం, ఇప్పుడు విశాఖపట్నం అయింది. వైజాగపట్నంలో ఫస్ట్ రికార్డెడ్ మ్యూటినీ ఇండియన్ హిస్టరీలో, బ్రిటిష్ వాళ్ళకి అగెన్స్ట్ గా ఫస్ట్ రికార్డెడ్ మ్యూటినీ హ్యాపెండ్ ఇన్ 1780. అంటే 76-77 ఇయర్స్ బిఫోర్ ది అఫీషియల్ గా చెప్తున్నారు కాకుండా ఇక్కడ జరిగింది. తెలుగు పౌరుషం అంత ఉండేది అనమాట. అప్పుడు ఏమైందంటే ఆంగ్లో మైసూర్ వార్ అవుతారు, హైదర్ అలీ తో బ్రిటిష్ వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, మైసూర్ చేస్తుంటే అప్పుడు అక్కడ యుద్ధంలో బ్రిటిష్ సోల్జర్స్ బాగా ఇంజూర్ అయిపోయి డిప్లీట్ అయిపోయారు, అంటే శక్తి తగ్గిపోయింది. సో అప్పుడు మైసూరు వైపు ఉన్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు దే ఆస్క్డ్ ఫర్ రీఇన్ఫోర్స్మెంట్స్, సిపాయిలు కావాలని. అప్పుడు విశాఖపట్నంలో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ మిలిటరీ కమాండర్ని సిపాయిలు పంపించమని అడిగారు. వాళ్ళందరూ షిప్ ఎక్కి వెళ్ళాలి, అటు షిప్ ఎక్కాలి. 3 అక్టోబర్ 1780లో వాళ్ళు షిప్ ఎక్కి వెళ్ళాలి. కానీ బ్రిటిష్ వాళ్ళని కరెక్ట్గా ట్రీట్ చేయకుండా బ్రూట్గా ట్రీట్ చేస్తే షేక్ మొహమ్మద్ ఖాన్ అనే సుబేదార్ గ్రెనేడియర్స్, బ్రిటిష్ లో గ్రెనేడియర్స్ అదో రెజిమెంట్ లో పనిచేస్తున్న ఆధ్వర్యంలో రెబెల్ చేశారు. రెబెల్ చేసి తుపాకులతో బ్రిటిష్ లో 4-5 వేశారు. దాంట్లో ఒక అతను వర్నర్ అనే అతన్ని వేశారు. ఎవిడెన్స్ కావాలి కదా, ఎవిడెన్స్ కావాలంటే వర్నర్ అతను చెప్పారు. విశాఖపట్నం ఓల్డ్ టౌన్ లో సెమెటరీలో ఆ వర్నర్ సెమెటరీ ఇప్పటికీ ఉంది. సో ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ సత్యనారాయణ అనుకుంటా, ఆయన రీసెర్చ్ చేసి బ్రిటిష్ గెజెట్ లో అన్ని చదివి ఇది బయటకు పెట్టాడు. ఫస్ట్ సిపాయి మ్యూటినీ హ్యాపెండ్ ఇన్ అవర్ ఓన్ విశాఖపట్నం, మచ్ బిఫోర్ మీరట్, మచ్ బిఫోర్ వెల్లూర్, ఎల్స్వేర్ ఇన్ ఇండియా. ఆ తర్వాత వాళ్ళందరినీ ఆ బ్రిటిష్ యూనిట్ కమాండర్ అందరినీ ప్రిజనర్ గా తీసుకుని రెబెల్ చేసి 2-3 చంపేసి ప్రిజనర్ గా తీసుకుని వాళ్ళు వెళ్తున్నారు హైదర్ అలీకి సపోర్ట్ చేద్దామని. అంటే హైదర్ అలీ ఫైట్ చేస్తున్నాడు, బ్రిటిష్ వాళ్ళని అక్కడ సపోర్ట్ చేస్తున్నాడు కదా, మైసూర్లో ఫైట్ చేస్తున్నాడు. హైదర్ అలీకి సపోర్ట్ చేసి బ్రిటిష్ వాళ్ళకి ఎదుర్కొన్న తిరుగుబాటు చేద్దామని ఈ ఖాన్ గారు బయలుదేరితే అది ఇట్ వుడ్ హ్యావ్ ఇట్. అంటే ఆ రోజుల్లో అంటే ఇక్కడ వాళ్ళే కొంచెం చాలా మంది బ్రిటిష్కి సార్వభౌమత్వానికి ఫేవరబుల్ గా ఉన్నవాళ్ళు ఉంటారు, జమీందారులు. పేర్లు చెప్పకూడదు, విజయనగరం మహారాజు జమీందారులు అందరూ దాన్ని థాట్ చేస్తారు. సో వాళ్ళు ఆ బ్రిటిష్ వాళ్ళని చంపి గ్యారిసన్ అంతా కంట్రోల్ తీసుకుని గిన్నెలు అన్ని పట్టుకుని హైదర్ అలీకి సపోర్ట్ చేయడం కోసం బయలుదేరి వెళ్తుంటే వాళ్ళకి విశాఖపట్నం కొంచెం దూరంలో పాపులర్లీ నోన్ టౌన్ ఉంది, పాయకరావుపేట అని. పాయకరావుపేట దగ్గర గార్జ్ అంటే ఏదో కొండలోంచి వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని వాళ్ళ లోకల్ సపోర్టర్స్, బ్రిటిష్ సపోర్టర్స్ వాళ్ళని అంబుష్ చేసి చంపేశారు. అతన్ని ఎగ్జిక్యూట్ చేశారు. ఆ సిపాయి మ్యూటినీ ఖాన్ గారిని బ్రూటల్గా చంపేసి చేశారు. సో అది ఫస్ట్ సిపాయి మ్యూటినీ హ్యాపెండ్. అది మ్యూటినీకి సంబంధించింది. మళ్ళీ కనెక్టింగ్ టు 1971
1971లో ఇండియా పాకిస్తాన్ ఆపరేషన్స్ అవుతున్నప్పుడు విశాఖపట్నం పోర్ట్ వాజ్ వెరీ యాక్టివ్ బికాజ్ ఈస్ట్ నేవల్ కమాండ్ ఇక్కడ ఉండేది కదా. పాకిస్తాన్తో యుద్ధం బంగ్లాదేశ్లో జరిగేది కదా, బంగ్లాదేశ్ ఈస్ట్లోకి వస్తుంది కదా. సో ఈస్ట్ అంతా బాగా యాక్టివ్గా ఉండేది. సో పాకిస్తాన్ తాలూకా సబ్మెరైన్ గాజీ విశాఖపట్నం పోర్టుకు దగ్గరగా వచ్చింది. స్టెల్తీగా అంటే దొంగతనంగా సబ్మెరీన్స్ అలాగే వస్తాయి కదా. వాళ్ళ ఐఎన్ఎస్ విక్రాంత్ అనే మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఎక్కడ ఉందో లొకేట్ చేయడం కోసం వచ్చారు ఇటువైపు. మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని ఇన్కాపసిలేట్ చేస్తే యుద్ధం కంట్రోల్ వస్తుందని ఐఎన్ఎస్ విక్రాంత్ ఉండేది అప్పుడు మనకి. దానికోసం వాళ్ళు వచ్చారు. కానీ అప్పుడే మన వాళ్ళకి ముందే తెలుసు ఐఎన్ఎస్ విక్రాంత్ ఇంకెక్కడో ఉంది, డిస్గైజ్ ఆర్మీ ఆపరేషన్స్లో డెకాయ్ అంటారు, ఇంకొక షిప్ని పెట్టి వాళ్ళు ఐఎన్ఎస్ విక్రాంత్ అనుకుని వచ్చారు. అప్పుడు మన వాళ్ళు స్పాట్ చేసి ఐఎన్ఎస్ రాజ్పుత్ అనుకుంటా వాళ్ళు కమాండ్లో మన సబ్మెరీన్ అండర్ వాటర్ ఆపరేషన్ చేసి గాజీని ముంచేశారు విశాఖపట్నం కోస్ట్ బయట. ఇప్పటికీ ఆ డెబ్రీస్ కొంచెం దూరంలో ఉన్నాయి, వాటిని డిస్టర్బ్ చేయరు. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళు ఎంతైనా వీరులే కదా. 93 ఉన్నారు దాంట్లో గాజీలో మునిగిపోయారు. దాన్ని డిస్టర్బ్ చేయాలి, మన వాళ్ళు ఎక్కడుందో తెలుసు ఇప్పటికీ. సో అది అప్పుడు ఆ కమాండర్ మన నేవీ కమాండరు కృష్ణన్ గారని ఆయన ఆ ఆపరేషన్కి వెళ్ళే ముందు క్వైట్గా ఇక్కడ విశాఖపట్నంలో అక్కడ రోడ్డు మీద చిన్న వినాయకుడు గుడి ఉంది, సంపత వినాయకుడు గుడి. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నట్టు ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అవ్వాలని దండం పెట్టుకుని వెళ్ళాడు. అది రాజీ ముంచాక మళ్ళీ వచ్చి తన తాలూకా ట్రూప్ అందరితో వచ్చి 1000 కొబ్బరికాయలు కొట్టాడట సంపద వినాయక్. ఇప్పుడు అందుకే సంపద వినాయకుడు అందరూ పరీక్షలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అందరూ దండం పెట్టుకుంటారు. ఆ విధంగా వినాయకుడు గొప్ప దేవుడు, బట్ ఈ విధంగా కూడా కనెక్ట్ అయ్యి పాపులర్ అయింది. సో ఇది నేవీకి, అది సిపాయి మ్యూటినీకి కనెక్షను, ఇది నేవీకి కనెక్షన్. ఇది అందరికీ తెలియకపోవచ్చు, చాలా మందికి తెలిసి వచ్చు. తక్కిమని అందరికీ తెలిసి విశాఖపట్నం గురించి మన జర్నీలో ఈ 2 విషయాలు. చాయ్ వెళ్ళిపోయింది పెట్టి. మనం వెళ్ళాం కదా, అంటే అది యూట్యూబ్ చేయడానికి కుదరలేదు, కానీ ఆయన తీసుకెళ్ళారు కదా కృష్ణమోహన్ గారు. విశాఖపట్నం భారతదేశం సార్వభౌమత్వానికి మంచి పటిష్టమైన దాని ఏమంటారు సైనిక సహకారం ఉండాలి కదా. అందుకని మన నేవల్ స్ట్రెంగ్త్ చూసాం, సబ్మెరీన్స్, ఫ్రిగేట్స్. పేరు చెప్పకూడదా? అది కూడా ఎందుకు పేరు చెప్పదు, దాని పేరు ఏదో కొత్తగా మనం మర్చిపోయాను నేను. ఐఎన్ఎస్ ఇషాంక, చల్కి. మన దేశం సేఫ్ హ్యాండ్స్ లో ఉందని అనిపిస్తుంది. అవన్నీ మనం డీటెయిల్స్ చూసాం కానీ చెప్పకూడదు అన్నారు. సో ఫోటోలు తీయొద్దన్నారు. అందుకనే మేము మాత్రం అన్ని చూసేసి చాలా హాయిగా గుండె మీద చేసుకుని నిద్రపోవచ్చు. మన దేశం సేఫ్. మన నేవీ, మన ఆర్మీ, మన ఎయిర్ ఫోర్స్ చేతిలో మన దేశం సేఫ్. ఎంత పవర్ఫుల్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. కాకపోతే అవన్నీ చెప్పకూడదని చెప్పట్లేదు. చాలా చాలా అంటే చాలా పవర్ఫుల్ అనిపించింది. వెరీ సేఫ్, ఇన్ సేఫ్ హ్యాండ్స్. ఇండియా ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ అవర్ ఆర్మ్డ్ ఫోర్స్.